అలాగే నా పేరు మహేంద్ర మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో సమంత గారు బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ నిడుమూర్ అనే పర్సన్ పెళ్లి చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ బాలీవుడ్ డైరెక్టరే కానీ పేరుకి, బట్ ఆయన తెలుగు పర్సన్ అయినా. బికాజ్ ఆయన బర్త్ ప్లేస్ చూసినప్పుడు వికీపీడియాలో నేను కూడా సర్ప్రైజ్ అయ్యా. ఆయన తెలుగు పర్సన్ ఆయన తిరుపతిలో పుట్టారు ఆయన. సో ఆయన అయితే ఆమె పెళ్లి చేసుకుంది కోయంబత్తూరులోని ఏషా ఫౌండేషన్లో. చాలా సింపుల్గా సీక్రెట్గా పెళ్లి చేసేసుకున్నారు. అండ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఫొటోస్ అయితే బయటికి పెట్టారు, రిలీజ్ చేశారు. సో ఎవ్రీబడి అంటే హూ లైక్ సమంత గారు ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అంతవరకు బాగానే ఉంది. సో మనకి ఏంటంటే ఆ టైంలో కొన్ని కాంట్రవర్సీస్, కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎందుకంటే జనరల్గా అంటే నేననే కాదు, జనరల్గా చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ సమంత గారు, నాగ చైతన్య గారు, వీళ్ళిద్దరికీ మధ్య ఆ డిస్కషన్స్ అంటే సమంత గారిని ఎప్పుడైనా నాగ చైతన్య గారి కోసం అడిగినప్పుడు, నాగ చైతన్య గారిని ఎప్పుడైనా సమంత గారి కోసం అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ మనం చూస్తూ, వాళ్ళ రియాక్షన్స్కి పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్స్ వాటిని చూస్తూ అట్లా మనం కంటిన్యూస్గా అప్డేట్స్లో ఉంటాం కదా. ఇలా అప్డేట్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా కామన్గా అనిపించే ఒక పాయింట్ ఏంటంటే, మరి అప్పట్లో నాగ చైతన్య గారిని, ఆ శోభిత గారిని పెళ్లి చేసుకున్నప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు, టూ మచ్ కాంట్రవర్సీ చేశారు, మొత్తం అంతా కూడా నాగ చైతన్య గారిదే తప్పంతా అని చెప్పి బ్లేమ్ చేశారు కదా. సో మరి ఇప్పుడు ఎందుకు ఈవెంట్ చేయట్లేదు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా రైజ్ అయినాయి బయట. సో వాటి గురించే మనం అడ్రస్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్ అది. ఇప్పుడు షో యూ అనే దానికి ఇప్పుడు నేను ఒక మీనింగ్ ఇస్తే యాక్చువల్లీ అంటే నేను ఇవ్వడం కాదు, సోషల్ మీడియాలో తిరిగింది ఆ టైంలో. అదే చెప్పాను నేను మన వీడియోలో కూడా. సో ఆ షో యూ అనేది శోభిత ప్లస్ యువ సామ్రాట్ అన్నట్టుగా కలిపి పెట్టారు అన్నట్టుగా చెప్పారు. కాకపోతే షో యూ అనే దానికి జాపనీస్లో సోయా సాస్ అనే మీనింగ్ అంట. సో అందుకని ఆ పేరు వచ్చేలాగా పెట్టారంట. సో అది బేసిక్గా జాపనీస్ క్వశ్చన్. అండ్ సోయా సాస్ మీద ఎక్కువగా రన్ అయ్యే క్లౌడ్ కిచెన్ కాబట్టి. ఎందుకంటే ఆయన మీరు సుషీల్ చూసినట్టయితే, బాక్సెస్ ప్యాకేజింగ్ చూసినట్టయితే సెపరేట్గా దానికోసం ఒక చిన్న సోయా సాస్ ఏమంటారు జార్ లాంటిది ఒకటి చిన్నది ఇస్తారు గ్లాస్ది. తర్వాత ఇంకో దాంట్లో వసాబీ ఇస్తారు. సో అక్కడ ఒక బాక్స్లా ఉంటుంది, ప్లేట్ లాగా, బౌల్ లాగా. సో దాంట్లో సోయా సాస్ వేసుకుని దాంట్లో వసాబీ కలుపుకొని మిక్స్ చేసుకొని దీంట్లో కలుపుకొని తినాలి. చాలా స్పైసీ ఉంటుంది, మండుతుంటుంది బాగా. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అందుకు అది మీనింగ్ అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది వచ్చింది అంటున్నా నేను, ఇది నాకు తెలియక కాదు, ఇదే మీనింగ్ వచ్చింది, బయట ట్రోల్ అయ్యింది ఈ పాయింట్ మీద అని చెప్తున్నాను. షో యూ అంటే శోభిత ప్లస్ యువ సామ్రాట్లోంచి షో యూ అవి తీసుకున్నారు. వాటిలోంచి మొదటి 3 అక్షరాలు, ఇందులోంచి 2 అక్షరాలు తీసుకొని షో యూ అని పెట్టారు. అది వచ్చింది అప్పట్లో. సో అది సెట్ అయ్యింది కూడా యాక్చువల్గా, అన్ఫార్చునేట్లీ, రైట్. సో అది ఇక్కడ పాయింట్ అనమాట, అంతే. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఇంకా మనం అట్లా దాని గురించి మాట్లాడుకుందాం. సో అలాగే అట్ ద సేమ్ టైం ఈవిడ గురించి కూడా, సమంత గారి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి. వాట్ పీపుల్ ఫెల్ట్ అనేది మనం అడ్రస్ చేసాం మన వీడియోలో. పీపుల్ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు 2019లో షూటింగ్ స్టార్ట్ అయింది, 2020 నాటికి షూటింగ్ పూర్తయిపోయింది, 2021 ఫిబ్రవరిలో టెలికాస్ట్ అవ్వాల్సింది 2021 జూన్లో టెలికాస్ట్ అయింది. అది టెలికాస్ట్ అయిన మరుసటి నెల నుంచో లేదంటే ఆ మూమెంట్లోనే మొత్తానికి గొడవలు స్టార్ట్ అయినాయి వీళ్ళిద్దరి మధ్య గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. అండ్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలిసిపోయింది, రివీల్ అయిపోయింది, దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్, దే ఆర్ సెపరేటింగ్ అని చెప్పి. సో అది బయటకు వచ్చేసింది. నాకు చాలా పెద్ద మీడియా సోర్సెస్ నుంచి నాకు అప్డేట్ ముందు వచ్చింది, నేను చెప్పేశాను కూడా, చాలామంది చూశారు కూడా ఆ టైంలో. అండ్ ఈవెన్ నన్ను కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వేదో వాళ్ళ ఇంటి పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నావు కదా అంటే, అది నాకు వేరే సోర్సెస్ చెప్పారు, దాన్ని నేను మీ ముందు పెడుతున్నా అంతే. సో అది పాయింట్, అప్పట్లో అదే చేశా. సో నా పాయింట్ అయితే అదే. సో దానివల్ల ఆ క్వశ్చన్ అయితే రైజ్ అయ్యింది. ఇప్పుడు ఆవిడ విషయంలో కూడా ఆ క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరి ఆ టైంలోనే వీళ్ళు ఒకవేళ రిలేషన్లో ఉండుండొచ్చు కదా, వాళ్ళ కారణంగానే విడిపోయి ఉండొచ్చు కదా అని క్వశ్చన్ వచ్చింది. మనం 100% క్లారిటీగా చెప్పలేము అది నిజమా కాదా అనేది. బట్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు హ్యాపెన్, టు నాట్ హ్యాపెన్, దేనికైనా అవకాశం అయితే ఉంది కదా. సో కొంతమంది ఒపీనియన్ ఏంటి, మేబీ అప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నారు, యాజ్ అ డైరెక్టర్గా ఒక పరిచయం ఏర్పడింది. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. 4 ఏళ్ల పాటు రిలేషన్ నుండి వీళ్ళిద్దరు విడిపోయారు. 2017 అక్టోబర్లో పెళ్లి చేసుకొని 2021 అక్టోబర్లో విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ డైరెక్టర్కి అండ్ సమంత గారికి మధ్య స్నేహం అనేది ఏర్పడి ఉండొచ్చు కదా. ఆల్రెడీ ఉన్న స్నేహం ఇంకా బలపడి ఉండొచ్చు. సో ఒక హార్డ్ టైంలో ఆయన సపోర్ట్గా నిలబడి ఉండొచ్చు.
అదేదో మీమ్స్ కూడా వచ్చినాయి లేండి. అదేంటది అదుర్స్ సినిమా డైలాగులు కొన్ని మీమ్స్ కూడా చూశాను. ఏ తప్పేమిటి పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఇట్లాంటివి కూడా వచ్చినాయి. నేను కొన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాను నేను. అంటే పీపుల్ క్రియేటివిటీ ఎప్పుడు కూడా ఎటేటో వెళ్ళిపోతుంటుంది, అది లైన్ దాటుతుంటుంది. సమ్ టైమ్స్ అది మన మీద కాదు కాబట్టి మనం బాగానే ఎంజాయ్ చేస్తాం. సో మనకి ఎప్పుడైతే అది మన మీదకి వస్తుందో మనం ఇప్పుడు దాన్ని తీసుకోలేకపోతుంటాం, హర్ట్ అయిపోతుంటాం. బట్ జనరల్గా ఇది వేరే వాళ్ళ మీద ఉన్నంత వరకు కూడా వీల్ యాక్సెప్ట్ ఇట్ లైక్ ఎ ఫన్, వీల్ ఫీల్ ఇట్ లైక్ ఎ ఫన్, వీల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ ఫన్, అంతే. సో అంటిల్ అన్లెస్ ఇట్ ఎంటర్స్ ఇంటూ యువర్ డోర్స్, అంతే. మన తలుపుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే, మన ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని ఏమంటారు తప్పుగా ఫీల్ అవుతాం. సో ఇట్లాంటివి కూడా జరిగినాయి. సో ఇది ఒక పాయింట్ వచ్చింది. సో మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్, అంటే ఆయన అట్లా సపోర్టివ్గా నిలబడితే ఆ టైంలో మేబీ వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అయ్యి ఇంకా పెళ్లి చేసుకోవాలి అనే ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఉండొచ్చు. సో దేర్ ఇస్ అ పాయింట్, అది కూడా ఉంది. సో బట్ ఏంటంటే అతని వయసు 50 years. సో సమంత గారు కూడా ఏమీ యంగ్ ఏం కాదు. ఆవిడ వయసు కూడా ఐ థింక్ 38 or 37, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్, అంటే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో సమంత ఏజ్ 38 years. సమంత రూత్ ప్రభుస్ ఏజ్ ఈజ్ 38 years. సో బట్ అంటే ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇఫ్ షీ రియల్లీ వాంట్ టు మ్యారీ ఎ గై, వై ఏ 50-year-old గై? సో అది క్వశ్చన్ కదా. 50-year-old గై ఈజ్ నాట్ ఏ గై, 50-year-old మ్యాన్ ఆర్ ఎల్డర్ మ్యాన్. సో అట్లా చెప్పుకోవాల్సి ఉంటుంది మనం. సో ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గై. సో అందువల్ల అప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈవిడ ఏజ్ కాదు, ఈవిడ కంటే తక్కువ ఏజ్ కాదు, ఈవిడ కంటే 1-2 ఏళ్ళు ఎక్కువ కూడా కాదు కదా, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి? అంతకుముందు నుంచి వీళ్ళ మధ్య ర్యాప్ ఉంది, వీళ్ళ మధ్య పరిచయం ఉంది అని మనకు అర్థమైనప్పుడు, అండ్ ఆ తర్వాత వీళ్ళ పరిచయం తర్వాతే వీళ్ళు విడిపోవడం, ఎవరు సమంత గారు నాగ చైతన్య గారు విడిపోవడం, 2022వ సంవత్సరంలో అతను తన భార్యకి విడాకులు ఇవ్వడం, ఇది క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటుంది. సో ఈవెన్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఒక ఏమంటారు ఒక రియాక్షన్ పెట్టారు ఈ ఎంటైర్ మ్యారేజ్ కోసం. ఎగ్జాక్ట్గా దీనికోసం అన్నట్టు పెట్టలేదు కానీ వీ విల్ అండర్స్టాండ్ వాట్స్ ద రీజన్ బిహైండ్, వాట్స్ ద మోటివ్ బిహైండ్ అని చెప్పి. సో ఆవిడ ఏం పెట్టారంటే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని చెప్పి పెట్టారు. సో ఆవిడ ఏమందో తెలుగులో సింపుల్గా చెప్పాలంటే కరువులో ఉన్నోళ్ళు కరువు పనులే చేస్తారు అన్నట్టుగా పెట్టింది ఆవిడ. సో ఆవిడ పెట్టిన దానికి ఎగ్జాక్ట్ రిఫరెన్స్ అయితే ఇదే. సో బట్ అది ఆవిడ ఒపీనియనా లేదంటే ఆవిడకి మాత్రమే తెలిసిన ఏదైనా ఫ్యాక్టా, అదొక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ డివోర్స్, ఇన్ కేస్ వాళ్ళ మధ్య డివోర్స్ అనేది ఒకవేళ ఆర్గానిక్గా జరిగింది అన్నట్టయితే మేబీ ఏమో ఇంత హార్ష్గా ఉండకపోనేమో కదా, ఇంత హార్ష్ రియాక్షన్స్ రాకపోనేమో కదా. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మందిని చూస్తాం. ఇప్పుడు రేణు దేశాయ్ గారినే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు విడిపోయారు. బట్ రేణు దేశాయ్ గారు ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పుగా మాట్లాడింది లేదు. ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారో అని చెప్పి ఆవిడ చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇట్ ఈస్ హ్యాపెండ్ అండ్ దట్ ఈస్ జెన్యూన్. సో అక్కడ అలా జరగలేదేమో అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. సో కంపారిజన్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆవిడ బేసిక్గా కొంచెం హార్ష్గానే రియాక్ట్ అయింది ఆవిడైతే మాత్రం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అఫ్కోర్స్ ఆవిడకి నచ్చాలి అని అయితే లేదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసుకునే పెళ్ళి ఏదైతే ఉందో అది ఆవిడకి నచ్చాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. కానీ ఏమో దేర్ ఇస్ ఏ ఛాన్స్ మేబీ అక్కడ ఏదైనా తప్పుగా, మేబీ అక్కడ అంతకు ముందే వీళ్ళ మధ్య ఏదైనా ఒక రిలేషన్ ఉండి ఆ రిలేషన్ కారణంగానే ముందు వీళ్ళు విడిపోయే తర్వాత వాళ్ళు విడిపోయే తర్వాత వీళ్ళిద్దరూ కలిసారేమో అనే క్వశ్చన్ వస్తుంటుంది కదా ఒకటి. రెండోది ఏంటంటే అసలు అంటే ఇక్కడ ఎవరు ఓవరాల్గా మోసపోయినట్టు అనేది క్వశ్చన్ అన్నమాట. సో అది పాయింట్ ఇక్కడ. అంటే ఎవరు మోసపోయారు ఇక్కడ ఓవరాల్గా, అది మనకు అర్థం కూడా కాదు. బట్ ఏమంటే మనకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగానే ఉన్నారు అబ్బాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళు మటుకు వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీ. నాగ చైతన్య గారిని, శోభిత గారిని కూడా మనం అప్పుడప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూస్తున్నాం. ఆయన స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి ఆయన దగ్గర, అవి వేసుకొని మంచిగా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఈజ్ వెరీ హ్యాపీ. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈవిడ కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఎటు వచ్చి ఏమంటే వాళ్ళ వైఫ్ నుంచి అప్పుడప్పుడు కొంచెం దేపిపోటు మాటలు ఏమైనా వస్తూ ఉండొచ్చేమో, మేబీ రాజ్ రెండుమూరి గారి వైఫ్ నుంచి. బట్ నాగ చైతన్య గారి నుంచి అయితే అసలు ఏమీ రాదు. ఎందుకంటే ఈ ఆల్రెడీ మూడ్ ఆన్ అండ్ ఈజ్ లివింగ్ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్. సో నేను అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే ఇది అప్పుడెప్పుడో ఆల్రెడీ జరిగిన దానికి కంటిన్యూషన్ ఇది.
ఇది కొత్తది కాదు. ఇది కొత్త ఇన్సిడెంట్ అనుకోండి. మనం దాని గురించి డైరెక్ట్‌గా మాట్లాడుకోవడానికి ఒక పాయింట్ ఉంటది. ఏమని? అరె! వాళ్ళ జీవితాల కోసం మనకెందుకని చెప్పి. బట్ 2021 నుంచి అంటే వాళ్ళ లైఫ్‌లో ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే జరిగిందో అది వాళ్ళకే తెలుసు కదా! మనం కంప్లీట్‌గా మాట్లాడకూడదు. మనం ఇన్ కేస్ వాటి గురించి డిస్కస్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. బట్ కంప్లీట్‌గా వాళ్ళ మధ్య ఏం జరిగిందో, వాళ్ళ మనసుల్లో ఏముందో మనకి ఏమీ తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా! అనేది క్వెషన్ యాక్చువల్లీ. సో, అదొక్కటైతే ఉంది. అది ఇప్పుడు ఉంటది. బట్ ఇది ఇప్పుడు ఫ్రెష్‌గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న ఇన్సిడెంట్. 2021 సెప్టెంబర్ నుంచి నానుతూ వస్తున్న ఇన్సిడెంట్. అప్పటి నుంచి నానుతూ వచ్చి అక్టోబర్‌లో వాళ్ళు విడిపోయారు. అండ్ అప్పటి నుంచి అది సాగుతానే ఉంది. 4 ఏళ్ళు అయిపోయింది ఇది జరిగి. వాళ్ళ పెళ్ళై 4 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత 4 ఏళ్ళు అయిపోయింది. అంతే కదా! సో, ఇట్లా ఇయన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఎందుకంటే అప్పటి నుంచి వస్తున్నది కాబట్టి మనం మాట్లాడుకుంటాం ఆబ్వియస్‌లీ. బేసిక్‌గా ఎందుకంటే సెలబ్రిటీస్ తాలూకా లైఫ్ స్టైల్ అంటేనే ఇంకా కొంచెం అది బేసిక్‌గా పబ్లిక్ అటెన్షన్ చాలా ఎక్కువ ఉంటది అంతే ఇంకా. అటెన్షన్ స్పాన్ చాలా ఎక్కువ కూడా. చాలా ఎక్కువ రోజులు గుర్తుంటది. ఇప్పుడు జనరల్‌గా ఏదైనా ఒక కుటుంబంలో పెళ్లి జరిగింది. బంధువులందరినీ కూడా భోజనాలకు పిలిచారు. గ్రాండ్‌గా చేశారు. ఆ రోజు సాయంత్రం అయిపోతే అరిగిపోద్ది. మళ్ళీ ఆకలేస్తది. మళ్ళీ ఏదో తింటారు. ఏవో వారం రోజులు పోతే పెళ్లి కోసం మర్చిపోతారు. వారం రోజులు మాట్లాడుకుంటారేమో. తర్వాత మర్చిపోతారు. బట్ ఇక్కడ ఈ సెలబ్రిటీల పెళ్ళిళ్ళ కోసం అట్లా కాదు. ఓ సంవత్సరం అయినా మాట్లాడుకుంటారు మినిమమ్. అట్లా ఉంటది సిట్యుయేషన్. బికాజ్ ఫ్యాన్స్ ఉంటారు. డిస్కషన్స్ ఉంటాయి. ఏమైనా తప్పులు జరిగితే ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనే డిబేట్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇక వాటి కారణంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంక మనం ఏం చేయలేము. ఇంక మనం ఇగ్నోర్ చేయాలనున్నా ఇగ్నోర్ చేయలేము కంప్లీట్‌గా. అది వచ్చిన పంచాయతీ. సో, వాళ్ళ వైఫ్ అన్న దాని మీద మీ రియాక్షన్ ఏంటి అసలు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే వాళ్ళ వైఫ్ అలా ఎందుకు అనాల్సొచ్చింది? అంటే జనరల్‌గా ఒకళ్ళు నిజంగానే ఇన్‌కేస్ మొత్తం అంతా కూడా చాలా నార్మల్‌గా గనక జరిగినట్టయితే అయి ఎందుకిలా వస్తాయి? సో, మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ కొసమెరుపు ఏంటంటే అంతా అయిపోయాక చెప్తున్నాను అందుకే. ఈ రిలేషన్ అయినా, ఈ పెళ్ళైనా సరే కలకాలం పాటు కొనసాగాలని కోరుకుందాం. మళ్ళీ ఇంకో విడాకులు, మళ్ళీ ఇంకొకరు అంటే అట్లా బాగోదు కదా! ఏమో అంటే ఇన్ కేస్ మరి ఇంత లేట్ తర్వాత అంటే కష్టం. చాలా గ్యాపులు తీసుకున్నారు బయటికి రావడానికి. అండ్ చాలామందికి అదే ఉంది. అంటే ఆ రిలేషన్‌లో ఉన్నప్పుడు సమంత గారు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. చాలా లవ్‌తో ఉండేవారు నాగ చైతన్య గారి పట్ల. సో, ఇదేవి అబద్ధాలు, ఇవేవి నిజాలు కావని చెప్తూ ఉంటారు. ఏమో చెప్తున్నా కదా! దేర్ ఆర్ డిబేట్స్. కాయిన్‌కి ఒక సైడ్ ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇంకో సైడ్ ఇంకోవైపు మాట్లాడుతున్నారు. మరి ఏ వైపు నిజం అనేది మనకు తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అటువైపు, ఇటువైపు కలిస్తేనే కాయిన్. అదైతే వాస్తవం. ఏమో ఏటి చెప్పానో నాకు అర్థం కాలే. సరే నేను లాస్ట్‌కైతే ఏదో చెప్పాను. సరే థాంక్ యూ గైస్. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ. బై బై. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.